హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు రుచి జోన్ ఛానల్. ఈరోజు నాకు చాలా స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి. సో స్వీట్ తినడం హెల్త్కి మంచిది కాదు కాబట్టి బనానా మిల్క్ షేక్ విత్ డ్రై ఫ్రూట్స్ చేద్దామని అనుకున్నాను. బనానా ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, స్కిన్ అండ్ ఆల్సో డైజెషన్ ఆల్సో. సో నేను స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. బౌల్ తీసుకొని మిల్క్ వేసుకున్నాను, విచ్ ఇస్ లైక్ ఆర్గానిక్ మిల్కే అది కూడా. అండ్ మిల్క్ వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి యాక్చువల్గా. కాల్షియం, విటమిన్ డి, B12, జింక్. ఇట్ ఈస్ లైక్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది మనకి, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది, బోన్ స్ట్రెంగ్త్, టీత్కి, అన్నిటికీ చాలా యూస్ఫుల్ మిల్క్ అనేది. అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. అండ్ ఒక ప్లేట్లో నేను బనానా, కప్ మిల్క్, ఇలాచీ, బాదం, షుగర్ తీసుకున్నాను. బట్ నేను షుగర్ మిక్సీలో వేయలేదు, నా వరకు నేను స్కిప్ చేశాను. చిన్నపిల్లలకు మాత్రమే కొంచెం షుగర్ వేసుకోండి, పెద్దవాళ్ళు అయితే షుగర్ని స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను బనానాస్ని కట్ చేయడం స్టార్ట్ చేశాను చిన్న చిన్న పీసెస్గా. కట్ చేసిన తర్వాత 3 బనానా తీసుకున్నాను నేనైతే. 3 బనానాస్ పూర్తిగా కట్ చేసేసాను. నెక్స్ట్ అవన్నీ లైక్ ఒక జార్లో వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే బనానా, బాదం, మిల్క్ వేసుకున్నాను. సో నాకు ఇంకొంచెం ఎక్కువ మిల్క్ అవసరం అనేసి మళ్ళీ వేసుకుంటున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది, లైక్ వేసుకోవచ్చు. బట్ నేను కొంచెం ఎక్కువ వేసుకుందామని వేసేసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఇక్కడ షుగర్ వాడట్లేదు కాబట్టి లైక్ నేను ఏమనుకున్నానంటే కొంచెం బాదం కూడా వేద్దాం అనుకున్నాను ఇందులో. లైక్ బాదం వల్ల అంటే క్రేవింగ్స్ తక్కువ అవుతాయి అని. తర్వాత చూడండి లైక్ జార్లో నేను వేస్తున్నాను. లైక్ ఈ మిల్క్ షేక్ ఏంటంటే లైక్ చాలామంది చాలా స్మూత్గా చేసుకుంటారు, మొత్తం లైక్ స్మూత్గా జ్యూస్ షేక్ అయ్యేలాగా చేసేస్తారు. బట్ అలా కాదు. నేను ఎలా చేశానంటే ఇలాచి ఏం పౌడర్ చేయలేదు, బాదం ఏం పౌడర్ చేయలేదు, డైరెక్ట్ వేసేసాను. వెనెవర్ మనం దాన్ని లైక్ తీసుకొని తాగుతూ ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్, బాదం అండ్ ఇలాచి ఫ్లేవర్ అనేది మనకు టచ్ అవుతూ ఉంటుంది కదా, దట్ ఫీల్ లైక్ హెవెన్ నాకైతే. మీరు కూడా అక్కడ చూడండి, ఇప్పుడు పడుతూ ఉంటుంది కదా ఆ బాదం, ఆ ఇలాచి ఇలా మనకి టచ్ అవుతున్నప్పుడు ఐ ఫీల్ లైక్ వావ్, అలా ఉంటుంది అన్నట్టు. లాస్ట్కి లుక్ అయితే ఇలా ఉంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి, మీ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది నా కామెంట్లో పెట్టండి. అండ్ నేనైతే ఇది లైక్ 1 month ట్రై చేశాను, బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి దీనివల్ల. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, లైక్ నాట్ ఓన్లీ ఇవి కాదు, డేట్స్ అయినా, ఏవైనా, పంకిన్ అయినా, సన్ఫ్లవర్ సీడ్స్ అయినా, ఏవైనా వేసేసుకోవచ్చు. అండ్ చూడండి లైక్ ఎంత థిక్గా వచ్చిందో. బయట అసలు ఇలా చేయరండి, హోమ్ మేడ్ అయితే చూడండి మనం ఎంత థిక్గా చేసుకోవచ్చు, ఎంత బాగా చక్కగా వచ్చిందో. అండ్ హెల్తీ కూడా చాలా పిల్లలకైతే. అండ్ నెక్స్ట్ ఏం చేస్తే చూడండి, నార్మల్గా గార్నిష్ కోసమని నేను వేసాను పంకిన్, సన్ఫ్లవర్, బట్ న్యాచురల్గా కూడా వేసేసుకోవచ్చు గ్రైండ్ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ నేను ఏం చేసా, జస్ట్ గార్నిష్ కోసం చియా సీడ్స్ యాడ్ చేశాను. చియా సీడ్స్ ఏంటంటే మన హార్ట్కి చాలా యూస్ఫుల్ అండి. లైక్ మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా లైక్ డైలీ మనం చియా సీడ్స్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు చూసారు కదా, ఇదంతా మీరు ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అదంతా ఎలా ఉందో నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ everyone. Have a nice day. Bye bye. I'll meet tomorrow at the same time.